ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో పలు చోట్ల వర్షాలతో పాటు చలి తీవ్రత కూడా పెరిగింది. మామూలు రోజుల్లోనే చాలామంది స్నానానికి చల్లటి నీళ్ళని ఇష్టపడరు. ఇక శీతాకాలం వచ్చిందంటే చాలు వేడి నీళ్లు లేకపోతే స్నానాలు కాదు కదా, బ్రష్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక మన అమ్మమ్మల నాటి కాలంలో కట్టెల పొయ్యిలు ఉండటంతో కట్టెల పొయ్యి మీద నీటిని మరిగించి వాటిని ఉపయోగించేవారు. తర్వాత గ్యాస్ పొయ్యిల మీద నీళ్ళని మరిగించేవారు. ఇప్పుడు టెక్నాలజీ మరింత పెరిగింది. నీళ్లు వేడి చేసుకునేందుకు హీటర్, గీజర్ లాంటివి అందుబాటులోకి వచ్చేసాయి. దీంతో కట్టెల పొయ్యిలు, గ్యాస్ పొయ్యిలు ఎవరూ ఉపయోగించట్లేదు. అయితే మనం వాడే హీటర్ కారణంగా వాటర్ని సులభంగా హీట్ చేసుకోవచ్చు. కానీ కొన్ని ప్రమాదాలు కూడా తప్పవు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా హీటర్ ఇమ్మర్షన్ రాడ్ కారణంగా ప్రాణాపాయం కూడా ఉంటుందని చెబుతున్నారు. మరి ఆ ప్రమాదాలు ఏమిటో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. హీటర్ వంటివి ఉపయోగించినప్పుడు అవి స్థానపు గదిలో కానీ, మనుషులు తిరిగే చోట, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న దగ్గర అస్సలు ఉంచకూడదు. చాలామంది హీటర్ని వాటర్లో పెట్టి మరిసిపోతూ ఉంటారు. ఇమ్మర్షన్ రాడ్ అనేది మాన్యువల్గా పనిచేస్తుంది. ఆటో స్విచ్ ఆఫ్ ఉండదు. ఒక్కోసారి ఇది షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే హీటర్ వాటర్లో పెట్టిన తర్వాత చాలామంది వాటర్ వేడిగా అయ్యాయో లేదో అని స్విచ్ ఆఫ్ చేయకుండానే వాటిలో వేలు పెడతారు. ఇలా చేయటం కారణంగా చాలా సందర్భాలలో షాక్ కొట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ నుంచి వైరు వేరు చేసిన తర్వాతనే వాటర్లో చేయి పెట్టాలి. ముఖ్యంగా హీటర్ ఉపయోగించే వాళ్ళు మెటల్ బకెట్స్ని ఉపయోగించకూడదు. ఎందుకంటే షాక్ అయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తట్టుకునే ప్లాస్టిక్ బకెట్స్ను ఉపయోగించడమే మంచిది. భద్రత అనేది చాలా ముఖ్యం. కాబట్టి డబ్బుల విషయంలో రాజీ పడకుండా నాణ్యతతో ఉన్న హీటర్లని కొనుగోలు చేసుకోవటం ఉత్తమం. నాణ్యత లేని హీటర్ల కారణంగా ఎక్కువసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక వాటర్ హీట్ ఎక్కిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి 10 నిమిషాల తర్వాత బకెట్ నుంచి హీటర్ని బయటకు తీయాలి. లేదంటే అది వేడిగా ఉండి కాలే ప్రమాదం ఉంటుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా వాటర్ హీటర్ వల్ల ఎటువంటి ప్రమాదాలు అయితే ఉంటాయో. మరి నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.